కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా అభివృద్ధి సంక్షేమం లేదని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ జరిగిందన్నారు. ఈ నెల 15న కోటి సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి పంపిస్తామని తెలిపారు. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు, ప్రజాపాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలని విమర్శించారు. తారీఖున ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపుగా అక్టోబర్ 10వ తారీఖు నుంచి గారా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం, డాక్టర్ చదవాలని చెప్పని కలలు కన్నా ఆ ఒక విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ నిర్మిస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పని ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని వ్యతిరేకిస్తూ మా పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం చేస్తాం జరిగింది. అక్టోబర్ 10 నుంచి గారు మీ అందరి దగ్గర అనేక సందర్భాల్లో చెప్పాము, కలుసుకున్నాం, చూపించాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రజా ఉద్యమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు లక్షలాది మంది ప్రజానికం ఈ ఎన్టీఆర్ జిల్లాలోనే ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే ఏదో బాగుంటుందని చెప్పానంటే ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. అధికారం తలకెక్కి ప్రజలు ఒకటి కోరుకుంటుంటే కాదు మా ఇష్టంలో మేము చేస్తామని చెప్పిన విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ముందుకెళ్తాం. దీనికి ఉదాహరణ ఈ విధానం. రేపు 15వ తారీఖున ఏదైతే మా